ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీజేపీ టాప్ ఎంపీ ఈటెల రాజేందర్కు ప్రమాదం. టెన్షన్లో నాయకులు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. ఒకసారి ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతుంది. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా రిలాగే వెళ్ళిపోదామండి. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుందనమాట. ఎలాంటి ప్రమాదం అంటే, మేడ్చల్లోని ఈటెల రాజేందర్ ఇంటి ముట్టడికి యూత్ కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. దీంతో కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈటెల ఇంటి వద్ద పోలీసులు మోహరించి భారీగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. వివరాల ప్రకారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై యూత్ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ను షాడిస్ట్ అంటూ ఈటెల వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఈటెల వ్యాఖ్యల నిరసనగా యూత్ కాంగ్రెస్ నేతలు ఈరోజు ఈటెల ఇంటిని ముట్టడించేటువంటి ప్రయత్నం అయితే చేశారు. భారీ సంఖ్యలో ఈటెల ఇంటి వద్దకు చేరుకున్నారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. నిరసనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇక ఈ ఘటన సమాచారం తెలుసుకున్న వెంటనే భారీ సంఖ్యలో బీజేవైఎం శ్రేణులు ఈటెలకు ఇంటికి చేరుకున్నారు. అనంతరం బీజేపీ ఎంపీ ఈటెల మాట్లాడుతూ, కలెక్టర్లు ముట్టడి, కార్యకలాపాల ముట్టడి చూశాం, కానీ ఇళ్లను ముట్టడిస్తారా? కుటుంబాలు ఉంటాయి. ఇళ్లను ముట్టడించడం పద్ధతి కాదు. అనుభవం ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేతలు సోయి ఉంటే హైదరాబాద్లో ఎందుకు రియల్ ఎస్టేట్ పడిపోయిందో చూడాలి. పాలకుడు అనేటువంటి వాడు ఏదైనా నిర్మించే ప్రయత్నం చేస్తారు కానీ డిస్ట్రక్షన్స్ చేస్తారా? 50 ఏళ్ళ మొదటిసారిగా చూస్తున్న డిస్ట్రక్షన్ చేస్తున్న మొదటి దుర్మార్గపు ప్రభుత్వం రేవంత్ రెడ్డి. అయితే కేసులు భయపడేది లేదు. అధికారం లేని నాడే కొట్లాడిన పార్టీ బీజేపీ. ఎవరు మోసం చేసేవాళ్ళు, ఎవరు సంస్కారహీనులో ప్రజలు చెప్తారు. కుక్కలు ఆరిస్తే ఏం వస్తుంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.